ప్రాజెక్టు విషయంలో సరైనటువంటి శ్రద్ధ రెండు ప్రభుత్వాలు చూపించలేదని చెప్పడానికి నాకేమి కూడా సందేహం లేదు. రేపు కొత్తగా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఈయన ఎంత ఇస్తాడు ఆయన ఎంత ఇస్తాడు అన్న దాని మీద రన్ అవుతుంది తప్ప, నెక్కితే నేను మీకు 3000 5000 చేస్తాను ఒక ఆయన, ఇంకో ఆయన 5000 7000 చేస్తాను, ఇదే గొడవ చేస్తున్నారు తప్ప, మనం విడిపోయినప్పుడు మనకి ఇష్టం లేకుండా మన బయటికి గెంటేసినప్పుడు ఏదైతే మనకు తుండుగొట్ట మీద వేసి భుజం మీద వేసి ఇది కొట్టారా నీకు పో అవతలకని తోస్తే బయటికి లాగినా తుండుగొట్ట కూడా లాగేశారు. దాన్ని కూడా తీసుకోలేకపోతే ఇంకెందుకు అసలు ఎందుకు ఈ ఎలక్షన్లో ఏం చేద్దాం? ఇంకే మనకు రైట్ కూడా మనం సాధించుకోలేకపోతే, నేను ఇది చెప్పడానికే 10 ఏళ్ళు పూర్తయింది. 10 ఏళ్ళు పూర్తయ్యాక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డిసప్పాయింట్మెంట్ తప్ప ఏమీ లేదు. ఎప్పటికైనా కోర్టులో కేసుకి ఎవరినైనా పెద్ద అడ్వకేట్ని పంపించి వాదనలు ప్రారంభించేయండి. నేను సరిపోను, నేను దాన్ని బతికించి ఉంచడానికే సరిపోతున్నా. అది కూడా అక్కడికి వెళ్ళి ఏమో ఏ రోజు నేను ఒక్కడే అయితే వీడు ఇంతేనండి, వీడు ఎలా వచ్చి ఇదే గొడవ, వీడు తప్ప ఎప్పటికీ పట్టలేదు స్టేట్లో, ఎందుకు వీడికి ఏం పని లేదా టైం లేదు ఖాళీగా ఉండేలా వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు అని చెప్పి కొట్టేస్తారు. ఎప్పుడో కేసు డిస్మిస్ అంటారు, లేదా ఆ పక్కన పెట్టేయండి దీన్ని ఇప్పుడు ఏం చేయక్కర్లేదంటారు. గవర్నమెంట్ ఎంటర్ అయిందని కానీ నేను చాలా సంతోషించి ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు కూడా తెలియజేశాం. గవర్నమెంట్ ఎంటర్ అయిందనగానే ఎందుకు ఈ ఎంటర్ ఏంటి ఇది ఏమి దానివల్ల ప్రయోజనం లేకపోతే వెంటనే అడ్వాన్స్ డేట్ తీసుకోండి. మీరు ఎలక్షన్కి వెళ్ళే లోపలనే అడ్వాన్స్ డేట్ ఒక సీనియర్ వచ్చి అడిగితే వెంటనే ఇస్తారు. అడ్వాన్స్ డేట్ తీసుకోండి, తీసుకుని జరిగింది తప్పు, ఏపీ రీఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, 100% ఇంప్లిమెంట్ చేయాలి అని కోర్టు చేత చెప్పించండి. ఎఫిడేవిట్ బాగా వేశారు, ఎఫిడేవిట్లో అన్నీ వేశారు. అసలు ఈ డివిజనే ఏ బేస్ మీద డివిజన్ చేశారని కూడా అడిగారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది. మనకు అక్కడి నుంచి రావాల్సినవి సుమారు 1,40,40,000 కోట్ల రూపాయలు మనకి తెలంగాణకి మనకి డిస్ప్యూటెడ్ మనీ, ఈ షెడ్యూల్ 10, 11, 9, 10 దాని మీద అసలు ఏమీ ఉండదు. మేము ఏమంటారు వాళ్ళు, వీళ్ళు ఏం అడగరు. పవర్ అడ్జస్ట్మెంట్ ఏదో చేసుకుంది, అదో 3,000 4,000 కోట్లు ఉంది, అది రాదు. ఏంటి మనకి ఎక్కడ ఇటు తెలంగాణ గవర్నమెంట్ తోటి బలహీనతే, కేంద్ర ప్రభుత్వంతో బలహీనతే, అందరితోటి మనకి ఎందుకు? మీరు అడుగుతున్నది మీకోసమా? స్టేట్ కోసం కదా. ఎందుకు మనం ఆ బలహీనతలో ఉన్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వాలి? అసలు అడగండి, ఖచ్చితంగా అడగండి. మనకి ఎందుకు ఇంత లేటు? 10 ఏళ్ళు లేటా? చాలా దురదృష్టకరమైన విషయం. కానీ అసలు ఇతను అడగటానికి భయపడి అంటే ఇంకేంటి? కేంద్రాన్ని అడగటానికి భయపడి ఏమన్నా అంటే ఆయనదేమో ఆయన కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు, అందుకుని ఆయన 5 ఏళ్ళు భయపడ్డాడని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, ఈయన భయపడుతున్నాడని ఈయన ఉన్నారు. కేసులు లేనివాడు ఎవడో లేడు. కేజ్రీవాల్ మీద కూడా కేసు పెట్టేశారు. మొత్తం దేశంలో ప్రపంచంలో నేనే ఆనెస్ట్ అని చెప్పే కేజ్రీవాల్ కూడా కేసు పెట్టి వాళ్ళకి వెనకాల తరుగుతున్నారు. అతను సుసైడ్ అన్నవాళ్ళు అసలు ఢిల్లీలో పబ్లిక్ స్కూల్స్, మొత్తం ఢిల్లీలో ప్రైవేట్ స్కూల్స్కి ఎవడో జాయిన్ అవ్వకుండా అందరూ పబ్లిక్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చాడు. స్కూల్ అట్మాస్ఫియరే మార్చేశాడు, ఫ్యాకల్టీలే మార్చేశాడు. వెళ్ళిపోయి జైల్లో ఉన్నాడు, సంవత్సరం అయిపోతుంది. ఉంటాడు, లోపలే ఉంటాడు, రానివ్వరు వాళ్ళు. అందరినీ ఏరుతారు వాళ్ళు. ఏంటి నష్టం ఏంటి? పోనీ వాడు జైలుకి వెళ్ళినందుకు ఓడిపోతున్నారంటే జైలుకి వెళ్ళిన ప్రతి వాడు గెలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, రాగానే గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, గెలిచాడు. మొట్టమొదటి 41% వచ్చింది, ఇప్పుడు మళ్ళీ గెలిచాడు. మన చంద్రబాబు వెళ్ళాడు, ఇప్పుడు అదే వాళ్ళు అంటున్నారు ఈయన కూడా జైలుకి వెళ్ళాడు కాబట్టి ఈయన గెలుస్తాడండి ఈసారి. ఈ వాతావరణంలో మీరు తిరగబడ్డం అన్నది కూడా ఏదో ఒక ఇష్యూ, కాంప్లికేటెడ్ ఇష్యూలో వాళ్ళది రైటా మంద రైటా అన్నప్పుడు తిరగబడడానికి కొంచెం ఆలోచించాలి. ఏమో మిగతా వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తారో చేయరో, ఇది రైటా తప్ప అని. అరే యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకపోతే తిరగబడకపోతే ఇంకెందుకండి? ఇంత పెద్ద యాక్ట్ తయారు చేసి దానికోసం పెద్ద గొడవ జరిగి తలుపులు మూసేసి ఇన్ని చేసి ఆ యాక్ట్నే చేయమంటున్నాం. చేసిందంతా మీ తప్పు అయినా పోనీ ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయండి బాబు అంటే అది కూడా చేయట్లేదు.